ప్రేమమైన నీలోకి వస్తే ప్రేమిస్తావు. చెప్పండి, క్రిస్మస్ అంటే చెప్పండి, దేవుడు ఎట్లా కనపడుతుంది? ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. వచ్చేసావా నా కోసం? ఎక్కడి నుంచి? మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి చెప్పండి, పశువులు తొట్టులో పరుండడానికి వచ్చేసారంటే ఆయన ఎవరు? ఆయన ప్రేమ, ఆయన ప్రేమ. హల్లెలూయా. కాబట్టి మనం ఈ క్రిస్మస్లో ఆయన ప్రేమను ఎక్స్పీరియన్స్ చేద్దాం. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు ఈ లోకంలోకి తన కుమారుని పంపించింది మనం నశింపక నిత్య జీవం పొందాలని. హల్లెలూయా. కాబట్టి బంధకాల్లో ఉన్న వాళ్ళకి దేవుడు తన ప్రేమను చూపాడు, చెరలో ఉన్న వాళ్ళకి దేవుడు తన ప్రేమను చూపాడు. కుష్టు రోగులు టచ్ చేయగలం. అసలు మన రాజమండ్రి వెళ్తున్నప్పుడు ఒకసారి ఆ రోడ్డు పక్కన ఎప్పుడు చూడలేదు కుష్టు రోగుల్ని, అక్కడ కనపడ్డాడు. అసలు వాళ్ళ వైపు కూడా మనం చూడలేమండి, అంత భయంకరంగా ఉంటాయి వాళ్ళ యొక్క కురుపులు. ఆ స్కిన్ అంత చెడిపోయి పాడైపోయి ఉంటుంది, మనం చూడలేము అసలు ఆ కుష్టిని. కానీ ఆ కుష్టి రోగిని టచ్ చేశాడంటే, కుష్టి రోగితో మాట్లాడాడంటే మన దేవుడు ఎంత కంపాషనేట్ గాడ్, ఎంత కనికరము. చెప్పండి, మొదటి క్రిస్మస్ చేసుకున్న వాళ్ళందరిలో ఏం కనబడింది తెలుసా? కనికరం. మరి ఏమంటుంది? ఆయన కనికరము తరతరాలు చెప్పండి ఉండును అని మరియా తన యొక్క వర్షిప్లో ఏమని చెప్పిందో చదవండి ఒకసారి. లోకసువార్త 1:55 వచనంలో, అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. హల్లెలూయా. మరియా అంటుంది ఆయన కనికరాన్ని తలంచుకుంటుంది 2 సార్లు. తర్వాత మనకి ఎలిజబెత్ కూడా ఈ క్రిస్మస్, మొదటి క్రిస్మస్ జరుపుకున్న వాళ్ళందరిలో కూడా దేవుడు ఎలాంటి వాడిగా గుర్తించారు గమనించండి. 1:20 చదవండి. మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించాడు. ఆయన కటాక్షం కలిగిన దేవుడు, ఆయన మహావాత్సల్యత కలిగిన దేవుడు అని జకరియా అన్నాడు. ఎలిజబెత్ అంటుంది ఆయన కటాక్షించే దేవుడు అని అంటుంది. మరియా అంటుంది ఆయన కనికరమ కలిగిన వాడు అని అంటుంది. కాబట్టి యోహాను గారు అంటున్నారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన కుమారుని లోకానికి పంపించాడు. హిస్ లవ్, హిస్ మెర్సీ, హిస్ కంపాషన్, ఇవన్నీ కూడా క్రిస్మస్లో మనకి కనబడుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగుండాలి? కనికరం కలిగిన వారంగా. కనికరం లేని వాళ్ళంట కనికరం లేని తీర్పు పొందుతారంట. చెప్పండి, ఏ తీర్పు అంట? కనికరం కలిగి ఉండాలి. హల్లెలూయా. కళ్ళల్లో కనికరం ఉండాలి, కళ్ళల్లో కాటుకు మాత్రమే కాదు. అర్థమవుతుందా? చెప్పండి, కళ్ళల్లో ఏముండాలి? ఆ కళ్ళల్లో కొంతమందికి కనికరమే ఉండదు, కనికరం లేకుండా మాట్లాడతారు. నీకు జబ్బు, నీకు జాడ్యం అంటుంది ఒక ఆవిడ. మీరు అంటున్నారా మీ విశ్వాసులు? ఇలా తిడతారా మీరు? మీరు ఇక్కడ పాటలు పాడుతున్నా మీరు ఇంటికాడ ఇలా తిడతారా? వీడికి జబ్బు వచ్చేసింది, జాడ్యం వచ్చేసింది, ఈయన్ని తీసుకెళ్ళిపోవాలండి ఎక్కడికి? నువ్వు మాత్రం ఇక్కడ స్టాండర్డ్గా ఉంటావు అనుకుంటున్నావేంటి? కాబట్టి కనికరం ఉంటే అలాంటి తిట్లు మనం పెట్టాం. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ క్రిస్మస్లో దేవుడు ఎట్లా కనపడుతుంది?